రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు, ముఖ్యంగా చెట్లు పెంచే వ్యక్తులకు, గార్డెనర్స్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రైతులకు, అదేవిధంగా ఈ మొక్కలు పెంచే గార్డెనర్స్కి, అదేవిధంగా ఈ చిన్నపాటి పెరటి తోటలు పెంచినటువంటి ప్రతి ఒక్కరికి ఈ పనుల్లో మనకి చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు అనేటివి చాలా ముఖ్యంగా పాత్ర వహిస్తుంటాయి. మరి ఈ చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు ఎక్కడ దొరుకుతాయో తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. మరి అలాంటి వ్యక్తులకి, అదేవిధంగా చిన్నపాటి వ్యవసాయం చేసినటువంటి చిన్నపాటి వ్యవసాయ పనిముట్ల కొరకు ఎక్కడ దొరుకుతాయో కేర్ ఆఫ్ అడ్రస్గా మనకి ఈరోజు ఒక నిలయం అనేది నిలిచింది. అదే వ్యవసాయ యంత్రలోకము కిసాన్ చాయిస్ సంస్థ గుంటూరులో. మరి వారి దగ్గర ఎన్నో రకాల స్టాండర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి మంచి క్వాలిటీతో తయారు చేసినటువంటి అన్ని వ్యవసాయ పనిముట్లకు ఒక కేంద్రంగా నిలిచింది ఈ కిసాన్ చాయిస్ సంస్థ. మరి ఈరోజు ఆ సంస్థ దగ్గరికి మనం రావడం జరిగింది. ఈ వ్యవసాయ పనిముట్ల గురించి పూర్తి స్థాయి సమాచారం గురించి మనకు తెలియజేయడానికి ఆ సంస్థ అధినేత రఘు గారు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరి వారిని అడిగి వాళ్ళ డిస్ప్లేలో ఉన్నటువంటి అన్ని బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ పనిముట్లు ఎన్ని రకాలుగా ఉన్నాయో, వాటి యొక్క ప్రత్యేకతలు, అవి ఏ విధంగా వాడుకోవాలి, మనం చేసే పనులలో ఈ పనిముట్లు ఎటువంటి ఆదరణ కలిగిస్తాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రఘు గారు. నమస్తే అండి. చెప్పండి సార్, అసలు మామూలుగా చూసుకున్నట్టయితే చాలామంది వ్యవసాయం చేస్తుంటారు, అదేవిధంగా గార్డెనర్స్, ఇంట్లో చిన్నపాటి పెరటి పెంపకం చేస్తున్నటువంటి చాలామంది వ్యక్తులకి ఏంటంటే చిన్నపాటి కలుపు నివారణకు, అదేవిధంగా కొమ్మలు కత్తెర చేయడానికి, ఈ స్ప్రేయింగ్ చేసుకోవడానికి చాలా వరకు అసలు ఇటువంటి పనిముట్లు ఉంటాయా అన్నటువంటి తెలియని వ్యక్తులకు మీ దగ్గర చాలా పనిముట్లు ఉన్నాయి. అసలు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది? ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి పనిముట్లను తీసుకురావడానికి మీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? అసలు ఏంది కాన్సెప్ట్ ఏంటి సార్ మీద? మన కిసాన్ చాయిస్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే క్వాలిటీ ప్రొడక్ట్స్ రైతులకు అందించడం మన ముఖ్య ఉద్దేశం. ఓకే. మనం చాలా ప్రొడక్ట్స్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే సార్. హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేస్తున్నాం. అలానే మనం వివిధ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్కి మనం డీలర్స్గా కూడా ఉన్నాం. ఓకే సార్. సో అటువంటి కంపెనీస్ మనం డీలర్స్గా ఉండి రైతులకైతే అందిస్తున్నాం. ఇక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. అవును సార్. ఇది అన్నీ మనకి యుఎస్ బ్రాండ్. ఇక్కడ చూడొచ్చు కప్ క్యాడెడ్. ఓకే. సో ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్. ఓకే. ఇది ఒకటి మీరు చూడొచ్చు లాన్ మోవర్స్. అవును సార్. అలానే ఇక్కడ జర్మనీకి సంబంధించినవి స్టిల్ కానీ, ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ కానీ, స్టిల్ కానీ, ఇంకా బ్రష్ కటర్స్ కానీ, వివిధ రకాల ప్రొడక్ట్స్ అయితే మనం సప్లై చేస్తున్నాం రైతులకి. ఓకే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ఈ కప్ క్యాడెడ్, ఇది బ్లోయర్ అంటారు. ఓకే సార్. ఓకే. ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ బ్లోయర్? ఇప్పుడు మనం చూడొచ్చు ఫ్యూయల్ ప్రైస్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే. సో ఇటువంటి పరిస్థితుల్లో అయితే అందరూ బ్యాటరీ ఆపరేటెడ్ వైపు అయితే ఆకర్షితులు అయిపోతున్నారు. ఓకే. సో అటువంటి బ్యాటరీ ఆపరేటెడ్ కప్ క్యాడెట్లో మనం బ్లోయర్స్ కానీ, హెడ్జ్ ట్రిమ్మర్స్ కానీ, చైన్స్ కానీ, లాన్ మోవర్స్ కానీ, ఇలా అనేక రకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ కప్ క్యాడెట్లో ఇంకా రైడ్ ఆన్ మోవర్స్, ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకే సార్. సో చాలా హై క్వాలిటీతో వీళ్ళు తయారు చేస్తున్నారు. సో అందుకని మనం రైతులకి కూడా అలానే మరి గార్డెనర్స్ కూడా మనం ఇటువంటి క్వాలిటీలు మనం సప్లై చేస్తున్నాం. ఓకే సార్. ఈ కప్ క్యారెట్ మీరు ఫస్ట్ బ్లోయర్ అని చెప్పారు కదా సార్? అవునండి. అసలు బ్లోయర్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా వాడుకోవచ్చు సార్? ఇప్పుడు మనకు కనిపిస్తుంది వచ్చేసి ఈ కప్ క్యారెట్కి సంబంధించినటువంటి మంచి బ్రాండెడ్కి సంబంధించినటువంటి ఈ బ్యాటరీతో కనెక్ట్ అయినటువంటి బ్లోయర్ ఉంది మనతో పాటు. అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఎటువంటి వ్యక్తులకి ఇది ఉపయోగపడుతుందో మరి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది వచ్చేప్పటికల్లా ఇది బ్లోయర్ మనం పంటల్లో కానీ, పొలాల్లో కానీ, పండ్ల తోటల్లో కానీ చూడొచ్చు. ఎండిపోయిన ఆకులన్నీ చాలా ఎక్కువగా పడిపోయి ఉంటాయి. టేక్ ఆకులు చూసినా కానీ ఇలా మన పంట చేతికి వచ్చిన తర్వాత మనకి తోటల్లో కానీ ఇలా ఎక్కువగా ఎండిపోయిన ఆకులు చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ మనం ఊడ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో అయితే ఈ బ్లోయర్స్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కానీ, ఫారెస్ట్రీ వాళ్ళు కానీ ఇలా
వాళ్ళు కూడా ఈ బ్లోయర్స్ అనేది వాడకం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఈ బ్లోయర్స్ ఎండాకాలంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే సార్. ఇప్పుడు ఇదేంటంటే మనం ఇక్కడ బ్యాటరీ ఒకటి మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే. దీనికి ఒక ఛార్జర్ కూడా ఇస్తారు. ఓకే. అది మనం ఛార్జింగ్ పెట్టుకొని మనం ఇది ఒక 1.5 to 2 hours దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. మరి ఇప్పుడు ఈ కప్ క్యాడెట్కి సంబంధించినటువంటిది మరొక మిషన్ కూడా మీ దగ్గర ఉంది, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీన్ని ఏమంటారు సార్? దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఇది హెడ్జ్ ట్రిమ్మర్ అంటారండి. ఓకే. ఇది ట్రిమ్మింగ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం పార్కుల్లో కానీ, అవును, హోటల్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, 5 star హోటల్లో ఇట్లాంటి కొద్దిగా పెద్ద హౌసెస్, గార్డెనర్స్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్డు పక్కన మీరు సైడ్ చూడొచ్చు, గార్డెనింగ్ చేసి ఉంటుంది, అది ల్యాండ్స్కేపింగ్ వాళ్ళు కానీ ఇట్లా ఈ హెడ్జ్ ట్రిమ్మర్ అనేది వాడతారు. మనకి చక్కగా ఆకర్షణీయంగా షేప్స్ చేసుకోవడానికి కానీ, ఎట్లా పడితే అట్లా మనకి లీవ్స్ అనే ఆకులు కానీ మొక్కలు కానీ ఎదుగుతాయి కదా, దాన్ని షేపింగ్ చేసుకోవడానికి వాడతారు. అలానే మల్లె తోటల రైతులు కూడా ఇప్పుడు ఈ హెడ్జ్ ట్రిమ్మర్స్ వాడుతున్నారు. ఓకే. ఓకే. అంటే ఇది అరిగిపోయినప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకునే అవకాశం, బ్లేడ్స్ అనేది మనకి విడిగా దొరుకుతాయి. ఓకే సార్. మనం ఇది అరిగిపోయిన వెంటనే మనం రీప్లేస్ చేసుకోవాలి. ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడ్? ఇది కూడా బ్యాటరీ ఆపరేటెడ్. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే దాదాపు 1-2 రోజులు వాడుకోవచ్చు. 1.5 to 2 hours. 1.5 to 2 hours. ఓకే. ఓకే. మనం 1 గంటన్నర ఛార్జింగ్ పెట్టుకుంటే మనం 1.5 నుంచి 2 గంటల వరకు వాడుకోవచ్చు. ఓకే సార్. అంటే ఎటువంటి సైజ్ ఎంత లావునా సరే కట్ చేస్తుంది ఈజీగా? లావు కాదండి, మనకి దీనికి ఇది ఆకులు కదా, షేపింగ్ చేసుకోవడానికి, ఆకులు, చిన్నపాటి కొమ్మలు, హెడ్జ్ ట్రిమ్మర్. ఓకే. ఓకే. సైజులో షబ్స్ని ఏదైనా సైజులో చేసుకోవడానికి. మరొక ఇన్స్ట్రుమెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కప్ క్యాడెట్కి సంబంధించింది. ఇది కూడా మనం చూసుకుంటే చైన్సా లాగా ఉంది, కొమ్మలు కత్తిరించేలాగా ఉంది. మామూలుగా పెట్రోల్, డీజిల్ వాడుతూ దీన్ని ఉపయోగిస్తారు. ఇది మరి కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇదేంటి సార్? దీని పేరేంటి? దీని ప్రత్యేకత లేదు? ఇది కప్ క్యాడెట్ కంపెనీలో బ్యాటరీ ఆపరేటెడ్ చైన్సా అండి. ఓకే. సో చాలా చైన్సాలు అయితే ఇప్పటి వరకు మనం ఓన్లీ పెట్రోల్తో నడిచే మాత్రమే చూసాం. అవును సార్. కానీ కప్ క్యాడెట్ కంపెనీ యుఎస్ బ్రాండ్ కొత్తగా బ్యాటరీ ఆపరేటెడ్తో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది కూడా మనం 1.5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే 1.5 hour to 2 hours దాకా మనం యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఇది చైన్సా అనేది మనకి ఎక్కువ లోడ్ పడిద్ది కాబట్టి గంట అయితే ఖచ్చితంగా వస్తుంది. గంట నుంచి గంటన్నర మధ్యలో మనం వాడుకోవచ్చు. ఒకసారి కనుక మనం ఛార్జింగ్ పెట్టుకుంటే గంట నుంచి గంటన్నర మధ్యలో వాడుకోవచ్చు. ఇప్పుడు ఫ్యూయల్ రేట్లు పెరిగినాయి కాబట్టి ఇది ఎంతోమంది చెట్లు ప్రూనింగ్ చేసుకునే వాళ్ళు కానీ, చెట్లు నరిగే వాళ్ళు కానీ చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది మనకి కప్ క్యారెట్కి సంబంధించినటువంటి మరొక ప్రోడక్ట్. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, కారు మాదిరిగా. అదేవిధంగా రైతులు పొలాల్లో వాడుతున్నటువంటి పవర్ బీడర్ లాగా అనిపిస్తుంది. అసలు దీని ప్రత్యేకత ఏంది, ఇది ఏ విధంగా ఉపయోగించవచ్చో మరి రఘు గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇదేంది అసలు దీని ప్రత్యేకత ఏంది? ఇది లాన్ మోవర్స్ అంటారండి. ఓకే. ఇది లాన్ మోవర్స్ ఏంటంటే మెయిన్గా మనకి ఉపయోగపడేది పార్కుల్లో, అలానే ప్లే గ్రౌండ్స్, క్రికెట్ స్టేడియంస్, అట్లాంటి చోట్ల మనకి లాన్ మోవర్స్ అంటే ఒక మన బ్రష్ కట్టర్ అయితే 0 కటింగ్ అయిపోయింది, అంటే నేల వరకు 0 అయింది. అదే ఈ లాన్ మోవర్ అయితే మనం గడ్డి పెంచుకుంటాం కదా, ఓకే, ఆ గడ్డిని ఒక షేప్, ఒక అంగుళం, అరంగుళం మనం అది సైజు మెన్షన్ చేసుకుంటే ఆ సైజు వరకే కట్ అయింది. సో మనకి ప్లే గ్రౌండ్స్ మీరు చూడొచ్చు, క్రికెట్ స్టేడియంస్ అలాంటి చుట్టూతా లాన్ ఉంటుంది, మధ్యలో పిచ్ ఉంటుంది. అట్లా మనం దాన్ని తయారు చేసుకోవచ్చు ఈ లాన్ మోవర్స్ ద్వారా. మొత్తానికి అసలు ఈ కప్ క్యారెట్ అనే పేరు చాలా బ్రాండెడ్గా అనిపిస్తుంది. అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్ ఈ కప్ క్యారెట్ సంబంధించినట్టు? ఈ కప్ క్యారెట్ అనేది అమెరికన్ బ్రాండ్ అండి. ఓకే. దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందింది. అటువంటిది మనకి రీసెంట్గా 4-5 సంవత్సరాల క్రితం నుంచి ఇండియాలో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఒక 2 years నుంచి అయితే ఎక్కువగా దీన్ని వాడటం జరుగుతుంది. ఓకే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనకు చూసినటువంటి ఒక అందరినీ మైమరిపించే విధంగా చాలా మంచి బ్యాటరీతో ఆపరేట్ అయినటువంటి వివిధ రకాల యంత్రాలు మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు కిసాన్ చాయిస్ సంస్థ ద్వారా. ఈ కప్ క్యారెట్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి అమెరికన్ బ్రాండ్ ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి ఎవరైనా కొనుగోలు చేయాలనుకుంటే మరి రఘు గారిని సంప్రదించవచ్చు. వీడియో పైన డిస్ప్లే అవుతున్నటువంటి మొబైల్ నెంబర్స్కి కాల్ చేసి. దాని తర్వాత మనకి ఇప్పుడు దీని పక్కనే కనిపిస్తున్నటువంటి డిస్ప్లేలో కనిపిస్తున్నటువంటి ఈ ఎరుపు రంగులో అందరికీ ఆకర్షణీయంగా మంచి బ్రాండెడ్ రూపంలో కనిపిస్తున్నటువంటి ఈ వోల్ఫ్ గార్డెన్ టూల్స్ ప్రపంచంలోనే నెంబర్ 1 గార్డెన్ టూల్స్, అదేవిధంగా నెంబర్ 1 హ్యాండ్తో ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఏదైతే గొప్పగా ఉందని చెప్పుకోవాలి
చెప్పుకోవాలనుకుంటే అది వుల్ఫ్ గార్డెన్ టూల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి చాలా వరకు ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో సప్లై చేసినటువంటి కిసాన్ చాయిస్ వారి దగ్గర ఉన్నటువంటి వుల్ఫ్ గార్డెన్ టూల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు వుల్ఫ్ గార్డెన్ టూల్స్ అనేటివి ఏ విధంగా ఉపయోగపడితే, ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి, ఎక్కడెక్కడ వాడుకోవచ్చు, ఎవరెవరు దీన్ని ఉపయోగించవచ్చు? ఇక్కడ మనం చూడొచ్చు వుల్ఫ్ గార్డెన్ టూల్స్ ఒక గార్డెనర్కి సంబంధించినవి కానీ ఒక రైతుకు సంబంధించినవి కానీ అనేక రకాల టూల్స్ అయితే ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్లో ఉంటాయి. ఓకే. ఒక కూరగాయలు పండించే రైతులు వాడుకుంటున్నారు, గార్డెనర్స్ వాడుకుంటున్నారు, కిచెన్ గార్డెనింగ్ వాళ్ళు కానీ టెర్రాస్ గార్డెనింగ్ వాళ్ళు కానీ అనేక విధాలుగా అన్ని వర్గాల వాళ్ళు ఉపయోగపెట్టుకునే ఈ టూల్స్ ఇవి. ఓకే. సో ఇవి అయితే ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. యూరోప్ కంట్రీస్లో ఉన్నాయి, ఆస్ట్రేలియా కంట్రీలో ఉన్నాయి, యూరోప్ కంట్రీస్, అమెరికన్ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఇలా అనేక దేశాల్లో అయితే ఈ అవైలబిలిటీలో ఉన్నాయి. మన ఇండియాలో అయితే గత 4-5 సంవత్సరాల్లో నుంచి ఎక్కువగా మనకు దొరుకుతున్నాయి. ఓకే సార్. మనమైతే ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్ మీద ఎన్నో వీడియోలు అయితే తీసాం, ఎంతోమంది రైతులకు అవగాహన కలిగించాం. ఇప్పుడైతే మన దగ్గర రైతులు ఎంతోమంది వాడుకుంటున్నారు. ఇంకోటి ముఖ్యంగా చాలా ఎక్కువగా వాడే టూల్ ఏంటంటే ప్రూనింగ్ సా ఒకటి ఉంటుంది. ఓకే సార్. అంటే ప్రూనింగ్ సా అంటే ఏం సార్? అదేం చేస్తారు? ఈ సా వచ్చేటప్పటికల్లా రైతులు మామిడి చెట్లు ప్రూనింగ్ చేసుకోవడానికి కానీ టేకు చెట్లు కట్ చేసుకోవడానికి కానీ ఇలా అనేక విధాలుగా ఈ సా అయితే చాలా ఉపయోగపడుతుంది. అలానే ఫ్రూట్ పిక్కింగ్ కానీ దీని హ్యాండిల్స్ కూడా మనకి 13 అడుగుల వరకు మన ఎక్స్టెండబుల్ హ్యాండిల్స్ ఉంటాయి. అటువంటి హ్యాండిల్స్ వేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. ఇది ఒకటి కాదు, అనేక రకాల టూల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే ముఖ్యంగా సికేచర్స్ చూస్తే సికేచర్స్లో కూడా మనకి చాలా రకాల సికేచర్స్ ఉన్నాయి. కత్తెరలు ప్రూనింగ్ చేసుకోవడానికి, కొమ్మలు కత్తిరించుకో, అట్లా అనేక విధాలుగా మనకి ఉపయోగపడతాయి. తర్వాత మనకి ఇప్పుడు ఇది ఎండిపోయిన ఆకులు ఊడ్చుకోవడానికి కానీ ఇలా ఇక గార్డెనింగ్ కానీ ఇలా ఎండిపోయిన ఆకులు కానీ, తర్వాత మనకి గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ అట్లా ఇవన్నీ ఉపయోగపెట్టుకోవచ్చు. ఓకే సార్. ఇంకా దీంట్లో ఏమన్నా కొత్తగా ఇటువంటి అంటే గత సంవత్సరము అది గత 6 నెలల నుంచి ఏదైనా ప్రత్యేకమైనటువంటి వుల్ఫ్ గార్డెన్ టూల్ ఏమన్నా అందుబాటులోకి వచ్చిందా సార్? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఇది వచ్చేప్పటికల్లా గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఇస్తున్నారు. ఓకే. సో చాలామందికి మనం గిఫ్ట్లు రకరకాలుగా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గార్డెనింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ గార్డెనింగ్ అనేది చేసుకుంటా ఉన్నారు. సో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ గిఫ్ట్ ప్యాక్ ఒకటి మనకి వుల్ఫ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎవరికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఇట్లాంటి గార్డెన్ టూల్స్ ఇస్తున్నారు. ఓకే. ఓకే సార్. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి వుల్ఫ్ గార్డెన్ టూల్స్లో నిజంగా చెప్పుకోవాలంటే ఆశ్చర్యకరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 100ల కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్ ద్వారా. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఈ గార్డెనింగ్ అనేసరికి ముఖ్యంగా ఈ పట్టణాల్లో సిటీస్లలో అందరికీ ఒక ప్రొఫెషనల్గా మారింది. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం సూర్యుడు పొద్దుపొడిచే వరకు ఈ చెట్లపైన చాలామంది ప్రేమను చూపుతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు విత్తనం వేసినప్పటి నుంచి ఆ విత్తనం మొలక తయారయ్యి పూసి దాని తర్వాత కాయ తయారయ్యే వరకు ఈ వుల్ఫ్ గార్డెన్ టూల్స్ అనేవి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీకు నచ్చినటువంటి వుల్ఫ్ గార్డెన్ టూల్స్ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ డిస్ప్లేలో మనకి దాదాపు 100ల కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తున్నాయి. వీటి గురించి చాలా రకాల వీడియోలు కూడా మన యూట్యూబ్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వుల్ఫ్ గార్డెన్ టూల్స్ని కొనుగోలు చేయాలనుకుంటే వీడియో పైన కనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్స్కి మీరు సంప్రదించినట్టయితే మీ ఇంటి దగ్గరికి హోమ్ డెలివరీ చేసే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనకి తదుపరి మనకి ఇక్కడ కనిపిస్తున్న వచ్చేసి స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి మంచి బ్రాండెడ్ కంపెనీతో ఆకర్షణీయంగా ఆరెంజ్ వైట్ కలర్ తోటి మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తున్నాయి. మరి వీటి యొక్క ప్రత్యేకతలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ స్టీల్ కంపెనీ కూడా మనకి ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఇవి ఏ విధంగా వాడుకోవచ్చు? స్టిల్ అనేది మెయిన్గా చైన్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. ఈ స్టిల్ అనేది కూడా ఒక జర్మనీ ప్రోడక్ట్. ఓకే. సో ఇది కూడా వివిధ దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో ఇది మల్టీనేషనల్ కంపెనీ. మెయిన్గా మన ఇండియాలో వాడేది స్టిల్ చైన్ సాస్. ఓకే. ఇప్పుడు ఈ చైన్ సా చూడొచ్చు మీకు. దీంట్లో ఈ చైన్ సాలో 170, MS 170, MS 180, MS 250 అలా రకరకాలుగా మనకి చిన్న ఫార్మర్ దగ్గర నుంచి
పెద్ద ఫార్మర్ వరకు. ఇప్పుడు మీరు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసినప్పుడు తిత్లీ తుఫాన్ వచ్చింది, సో హుదూద్ తుఫాన్ వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద చెట్లు పడిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి పోలీసు ఆఫీసర్లకు కానీ వీళ్ళందరికీ ఈ MS 250, 360 అనే మోడల్స్ సప్లై చేశారు. వాళ్ళు అనేక విధాలుగా దాదాపు 1 or 2 years నుంచి బాగా ఎక్కువగా వాడేవారు. సో ఇది చిన్న రిపేర్లు కూడా రాదు. ఎంత లోడ్ పడినా కానీ, ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడుకున్నా కానీ ఇవి రిపేర్స్ అనేది రావు. అంటే ఎంత లావు కొమ్మనైనా సరే, ఎంత పెద్ద బెరడైనా సరే ఇది ఈజీగా సునాయాసంగా కత్తిరించే అవకాశం ఉంది. డిపెండ్ ఆన్ ది స్టెమ్ సైజ్ బట్టి మనకి ఇది మిషన్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు 170 మోడల్ అనుకోండి, అది ఇనీషియల్ స్టేజ్గా వాడేది. అంటే ఇప్పుడు జామాయిల్ చెట్లు కానీ అట్లాంటి చిన్న స్టెమ్స్ ఉంటాయి కదా, సో అటువంటి వాటికి 170, 180 సరిపోద్ది. అదే కొద్దిగా లావు చెట్లు ఉన్నాయి అనుకోండి, అటువంటి MS 250 ఉంటుంది. అదే ఇప్పుడు పెద్ద పెద్ద మర్రి చెట్లు అట్లాంటివి పడిపోతాయి సో తుఫాన్ టైంలో. అటువంటి పోలీస్ ఆఫీసర్లకి వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి MS 360 అండ్ 480 అనే మోడల్స్ ఇచ్చారు. సో అది ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడిన బాగా హెవీ ఇంజిన్. సో అటువంటి దాని యూసేజ్ని బట్టి మనం వాడుకుంటాం. ఓకే సార్, ఇప్పుడు మీకు చెప్పారు కదా సార్ స్టీల్ కంపెనీకి సంబంధించిన చైన్సా, ఇది మనకి బ్యాటరీ ఆపరేటెడా, ఇది కూడా దీన్ని ఏమన్నా పెట్రోల్ డీజిల్ తోటి? ఇది ఫ్యూయల్ ఆపరేటెడ్. ఇది 2 stroke ఇంజిన్. సో ఈ స్టిల్లో వచ్చేప్పటికల్లా ప్రతి ఇంజిన్ స్టిల్ కంపెనీ వాళ్ళు 2T ఆయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళు ఏం ప్రిఫర్ చేస్తారంటే కంపల్సరీగా స్టిల్ కంపెనీలో ఏ ప్రోడక్ట్ వాడినా కానీ ఈ 2T ఆయిల్ వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇటువంటి 2T ఆయిల్స్ వాడినప్పుడే, వాళ్ళు ఇచ్చిన 2T ఆయిల్ వాడినప్పుడే దీనికి గ్యారంటీ వారంటీలు మనకి లభిస్తాయి. అంటే దానికి ఇంజన్ కి తగ్గట్టు వాళ్ళు ఆయిల్ తయారు చేసి, యాక్చువల్గా బయట 2T ఆయిల్స్ అయితే 40 ml వేసుకుంటారు 1 లీటర్కి, ఇదైతే 20 ml వేసుకుంటే సరిపోతుంది. ఇదేంటి సార్ మరి ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక స్ప్రేయర్ లాగా కనిపిస్తుంది, బ్లోయర్ లెక్క కనిపిస్తుంది, చూస్తే అసలు ఏం అర్థమైతలేదు. దీని అసలు మనం చూసే వ్యూవర్స్కి దీని యొక్క ప్రత్యేకత ఏంది, ఏమని చెప్తారు సార్ అసలు? ఇది SR 420 అంటారండి. ఈ SR 420 అనేది స్ప్రే. మనం యాక్చువల్గా తైవాన్ స్ప్రేస్ రైతులు ఎంతోమంది వాడుతూ ఉన్నారు. ఓల్డ్ టైంలో తైవాన్ స్ప్రేయర్కి ముందు పవర్ స్ప్రేయర్లు అని బాగా పెద్ద సౌండ్తో వచ్చి యాస్పీ, బోలో, ర్యాలీ ఇట్లాంటి కంపెనీస్ మనం పవర్ స్ప్రేయర్లు వాడేవాళ్ళు రైతులు, ఓల్డ్ కాలం రైతులు. సో దాని టెక్నాలజీకి అప్డేట్ చేసుకొని జర్మనీ వాళ్ళు మిస్ట్ బ్లోయర్స్ రిలీజ్ చేశారు. సో ఇది సౌండ్ కూడా తక్కువగా వస్తుంది మనకి, దీని పెర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో స్ప్రేయింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఒక ఎకరానికి 100 లీటర్లు తైవాన్ స్ప్రేయర్ వాడితే ఇది 1 ఎకరానికి 50 లీటర్లు సరిపోతాయి. అంటే సొకానికి కెమికల్ ఆదా అయింది మనకి. దీంతో స్ప్రేయింగ్ చేసుకున్నప్పుడు మనకి చెట్టు మొత్తం ఇది కవర్ అయిపోతుంది. ఓకే, కింద పైన అలా ఆకులు మొత్తం మనకి డ్రాప్లెట్స్ లాగా పడకుండా మనకి దుమ్ములాగా పడింది స్ప్రేయింగ్. ఇది రైతులకి బాగా ఉపయోగపడే అవకాశం. ఇది చాలా ఎక్కువగా కొంటున్నారండి ఈ మధ్య కాలంలో. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, మనకి మిర్చి రైతులు నల్లతామర పురుగు సమస్య ఎక్కువగా ఉంటుంది. సో ఆ రైతులు అయితే ఎక్కువగా ఇది వాడుతున్నారు. అలానే SR 450 అని ఉంది, అది కూడా బ్లోయరే. అది కూడా మనకి పొడి మందు చల్లుకోవడానికి ఉపయోగపడింది. లిక్విడ్ ఫార్మాట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో SR 450 కూడా ఎక్కువగా వాడుతున్నారు. మన దగ్గర అయితే SR 420 ఉంటుంది, SR 450 ఉంటుంది. మంచి సరసమైన ధరలకే మనం రైతులకు సప్లై ఇస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ మనకి ఒకసారి చూసుకున్నట్టయితే ఇది చిన్నపిల్లలు ఆడుకున్నటువంటి గన్ను లాగా కనిపిస్తుంది, చాలా ఈజీ ఇన్స్ట్రుమెంట్ లాగా కనిపిస్తుంది. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? ఇది ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడ ఉపయోగించుకోవచ్చు? ఇది స్టిల్ కంపెనీ వాళ్ళు కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు, GTA 26 అని. ఇది చిన్న చైన్సా, అంటే ఇది చిన్న చిన్న మొక్కలు, కొమ్మలు ప్రూనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడింది. ఇది చైన్ ఉంటుంది దీనికి. ఇదేమో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకొని బ్యాటరీ యూజ్ చేసుకుంటారు. ఇది వచ్చేప్పటికల్లా మనకి దాదాపు 1 hour దాకా ఒకసారి ఛార్జింగ్ చేసుకుంటే ఇది 1 hour దాకా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. ఇది ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా రైతులు అయితే వాడుతున్నారు. ఎక్కువగా ఇప్పుడు జామ చెట్టు ప్రూనింగ్ చేసుకోవడానికి కానీ, మామిడి చెట్లు ప్రూనింగ్ చేసుకోవడానికి కానీ ఎక్కువగా ఇదైతే వాడటం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గన్ మాదిరిగా కనిపిస్తున్నటువంటి ఈ చైన్స్ అనేది స్టీల్ కంపెనీకి సంబంధించింది. నిజంగా ఇది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారో, ఈ ఏదైతే చీనీ, నిమ్మ, అదేవిధంగా జామ వంటి ముఖ్యమైనటువంటి ఉద్యాన పంటలకు ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు ఎన్నో రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువ ధరలో వాడుతున్నప్పటికీ సరైనటువంటి కట్ చేసే విధానం లేక చాలామంది రైతులు
అతలాకుతలం అవుతున్నారు. అలాంటి సమయంలో ఇటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్, ఆకర్షణీయంగా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్, తక్కువ భారంతో తక్కువ శ్రమతోటి మనం పనిని సులభంగా చేసుకోవడానికి ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ నిజంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఎవరైనా రైతులు కొనుగోలు చేయాలనుకుంటే కిసాన్ చాయిస్ అని సంప్రదించండి. చూశారు కదా వ్యూవర్స్, మరి ఈరోజు ఈ వీడియోలో మనము కిసాన్ చాయిస్ సంబంధించినటువంటి ఈ కంపెనీ తరపున మన అందరికీ అందజేసినటువంటి వివిధ రకాల కంపెనీకి సంబంధించినటువంటి రకరకాల ఎవరికి తెలియనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చూసినటువంటి ఉల్ఫ్ గార్డెన్ టూల్స్ అయినా సరే, స్టీల్ కంపెనీకి సంబంధించినటువంటి టూల్స్ అయినా సరే, అదేవిధంగా మనకి చూసినట్టయితే కప్ క్యారెట్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే, ఇవి అన్ని విధాలుగా ముఖ్యంగా చూసినట్టయితే ఇటు వ్యవసాయ రైతులకు, అదేవిధంగా ఈ వృక్ష ప్రేమికులకు, అదేవిధంగా ఈ గార్డెనర్స్కి, అదేవిధంగా పెరటి పెంపకం చేసినటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా కూరగాయల పంటలు సాగు చేసినటువంటి రైతులకు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి ప్రత్యేకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. చాలామంది వ్యక్తులకు తెలియనటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా చెప్పుకోవచ్చు వీటిని. కాబట్టి ఎవరైనా ఈరోజు ఈ వీడియో చూసి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఎవరైనా మీకు నచ్చిన ఇన్స్ట్రుమెంట్ కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా కిసాన్ చాయిస్ సంస్థను సంప్రదించండి. వారి యొక్క మొబైల్ డీటెయిల్స్ వీడియో పైన తెలియజేస్తాము. ధరలు, వాటి యొక్క వివరాలు పూర్తిగా మీరు వారిని కాల్ చేసి అడిగినట్టయితే మీకు సమాచారం తెలియజేస్తారు. కాబట్టి ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వ్యవసాయ యంత్రాల లోకానికి సంబంధించినటువంటి ఈ టూల్స్ గురించి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మరింత క్లుప్తమైనటువంటి ఈ గార్డెన్ టూల్స్ గురించి మీకు సమాచారం కావాలంటే కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి. ఈ వీడియో ద్వారా మీరు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా రైతులకు షేర్ చేయండి, కిసాన్ చాయిస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై హింద్.